ఉప్పల్ బగాయత్లో శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయంలో కాలభైరవాష్టమి రోజును పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుండి గుమ్మడి కాయలతో దీపాలు వెలిగిస్తూ తమ కోరికలను తీర్చేటి కాలభైరవ స్వామిని స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని ఆలయ కమిటీ చైర్మన్ పూజల ప్రభాకర్ మరియు ప్రధాన అర్చకులు వెంకటరమణ శర్మ, కన్నయ్య, పంతులు తెలిపారు. అందులో భాగంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కాలభైరవ విగ్రహం సుమారు 400 సంవత్సరాల క్రితం ఉన్నాయి అంటూ వారు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగిందంటూ స్థానిక ప్రజలు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి జర చెప్పారా ఒకసారి నువ్వు కూడా ఇట్టే తిరిగి ఇక్కడ మాట్లాడారు. ఓం కాలభైరవ నమః. శ్రీ 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 స్వయంభూ కాలభైరవ దేవాలయ శక్తిపీఠం ఉప్పల్, హెచ్ఎండిఏ లేఅవుట్ ఉప్పల్ బాగాయత్. గత 500 సంవత్సరాల ఏళ్ల క్రితం నుంచి ఈ స్వయంభూ దేవాలయం ఏర్పడింది. గత కొంతకాలంగా ఎవరికి తెలియదు వాస్తవానికి. ఇక్కడ రైతులు గడ్డి పొలాలు అవన్నీ ఉండేటివి. ఆ గడ్డి పొలాలలో వచ్చి పెద్ద పెద్ద రైతులు వీళ్ళు ఉండి కూడా రాలేకపోయారు. ఆ పొలాలలో బురద ఉంటుండే, దానిలో నడుచుకుంటూ రాలేకపోయారు, ఇబ్బంది ఉంటుండే. కొంతమంది గుర్తించి రోజు ఒక దీపం అట్లాంటివి వెలిగించి అప్పటి నుంచి నిత్యం పూజలు జరుగుతూనే ఉండేవి. సో అప్పటి నుంచి జరుగుతున్నదని ఇంకా మేము దాన్ని గ్రహించి భక్తులు ఈ పూజారులను పిలిచి చూసి వాళ్ళు కూడా ఇది స్వయంగానే ఉందని చెప్పేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వచ్చేసి స్టోన్ని వాళ్ళు రీసెర్చ్ చేసేసి కూడా 500 years అని చెప్పేసి కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి నిత్యము అమావాస్య, పౌర్ణమి, అష్టమి అసలు భక్తుల తండోపతండాలుగా ఇక్కడ వస్తున్నారు. వారి కోరికల మేరకు వారు అనుకునే కోరికలు కూడా ఇక్కడ బాగా వాళ్ళకి తీరుతున్నాయి కాబట్టి ఒకరినొకరు చెప్పుకుంటూ చాలా ముందుకు వెళ్ళిపోతుంది. వారు కూడా వాళ్ళు ఈ పూజారులు చెప్పిన ప్రకారంగా పుష్పాండ దీపము అదొకటి భక్తు వాళ్ళకున్న ఆరోగ్య పరిస్థితి కానీ, కోర్టు కేసులే కానివ్వండి, ఇతర పిల్లల ఆరోగ్యాలే కానివ్వండి, అటువంటి అన్నిటికీ ఈ దీపం వెలిగిస్తే వారి కుటుంబము అందరూ బాగుంటారని చెప్పేసి ఆశీర్వదించుకొని మొక్కుకొని ముందుకు సాగుతున్నారు. ఇట్లా ఒక గారు పూజ చైర్మన్ ఉప్పల్ కాలభైరవ టెంపుల్. శ్రీ గురు మాధవానంద సరస్వతి నమః. ఉప్పల్ బగాయత్లో వెలిసినటువంటి కాలభైరవ స్వామి దేవాలయం విశేషమైనటువంటిది. అందులో సర్పబంధనం నుండి విముక్తి, పొంగు బంగారమే భక్తులకు ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేర్చే కాలభైరవ స్వామి వారు ఉన్నారు ఇక్కడ. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కూడా సుమారు 400-500 సంవత్సరం నాటి మూర్తి స్వరూపం అని వెలిసి ఉందని చెప్పారు. రాజులు కానీ గాంధర్వులు కానీ ఈ యొక్క మూర్తిని నిర్మించి నిత్యం పూజ చేసుకునే వాళ్ళు అన్నట్టుగా భావన. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆదివారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేషంగా ఉదయం 6 గంటలకు అభిషేకము, తర్వాత దర్శనము. అభిషేకానికి సుమారుగా ఉచితమైనటువంటి యొక్క అభిషేక పూజా కార్యక్రమాలు మా కార్యకర్తలు నిర్వహించారు. ప్రతి ఒక్క భక్తులు దేవుణ్ణి దాకి తమ యొక్క కోరికలు నెరవేర్చి ఆరోగ్యంగా ఉండాలని భక్తులు ఇక్కడ కోరికలు నెరవేరట కొరకు పొంగు బంగారం ఇటు కాలభైరవ స్వామిగా చెప్పబడింది. అందులో భాగంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కూడా సుమారు 400-500 సంవత్సరం నాటి కాలభైరవ స్వామి వెలిసి ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. సర్టిఫై చేసి ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా ఆదివారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేషమైనటువంటి ఇక్కడ దీపారాధన చేయడానికి అనుకూలంగా ఉంది. ఏ విధంగా అంటే పుష్పాండ దీపారాధన చేయడం వల్ల ఒక చండీ హోమం చేసినటువంటి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం. అటువంటి ఒక దీపారాధన కాలభైరవ దేవాలయం విశేషమైనటువంటిది.
కందా దీపారాధన ఆరోగ్య సమస్యలకు, కాకరక దీపారాధన అన్యోన్యత కొరకు, నింబ దీపారాధన వివాహం కానటువంటి వారికి సుబ్రహ్మణ్య దీపారాధన, తర్వాత గుడ బెల్లంతో ఉన్నటువంటి దీపారాధన, ఇటువంటి యొక్క 8 రకాలైన దీపారాధనలు మన కాలభైరవ స్వామి దేవాలయం చేసి ఎంతోమంది సమస్యలు సుమారు 200-300 కిలోమీటర్ల నుండి వచ్చి కూడా ఇక్కడ పూజ అర్చించుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ అమావాస్య రోజున మహా అన్నదానం సుమారు 20,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. గణపతి నవగ్రహ వారాహి ప్రత్యంగిర అష్టభైరవ హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అది కూడా ఉచితంగానే ఆచరిస్తున్నాము. మా కార్యకర్తలు కూడా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చాలనే భావనతో వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారం ఇచ్చి చేస్తూ ఉన్నారు. దేవాలయ ప్రధానార్చకులుగా గంటంబుట్ల వెంకటరమణ శర్మ కన్నయ్య పంతుల ఆధ్వర్యంలో, విడుమూలు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవంగా భక్తులకు పూజాకృతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఓం భం కాలభైరవాయ నమో నమః.